నువ్వు ముస్లిం అయి ఉంటే, నువ్వు కూడా దాడికి గురై ఉంటే గుజరాత్ లో, నీ పిల్లల్ని చంపేసి ఉంటే, కుటుంబంలో అందరిని చంపేసి ఆడ మనిషిని రేప్ చేసిన తర్వాత, పసిపిల్లల బండకేసి బాధి సామూహికంగా రేప్ చేసిన తర్వాత, బయటకు వచ్చిన వాళ్ళకి తిలకం దిద్ది జై శ్రీరామ్ అనేవాడిని ఏమనాలి? అంటావా జాతీయవాదిని? గౌరీ లంకేష్ ఒక ఆడ మనిషి, ఆడు జర్నలిస్ట్, ఆవిడని చంపేసినటువంటి వాడికి బెయిల్ వస్తే ఆడికి తిలకం దిద్ది ఆరతలు ఇచ్చి జై శ్రీరామ్ అనేవాడిని ఏమంటావు? కతువాలో పసిపాపని, చిన్న పసిపాప 6 ఏళ్ల పసిపాపని ఒక దేవాలయంలో సిగ్గుపడాల్సిన విషయం, మతం గురించి బ్లడ్ బాయిల్ అవ్వాలి, ఆ అమ్మాయిని ఆలయంలో ఒక చోట బంధించి రోజుల తరబడి ఆ అమ్మాయిని రేప్ చేసి పసిపాపని ఇంకెవరెవరికి చెప్పి ఇక్కడ పిల్ల ఉంది అని ఎవరెవరిని రహస్యంగా రప్పించుకుని మరి ఆ అమ్మాయిని రేప్ చేయించి చివరికి అమ్మాయిని చంపేశారు. ఆ నేరం బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మద్దతు ఇచ్చి జై శ్రీరామ్ అనేవాడిని ఏమంటావు? జాతీయవాది అంటావా? నీ కూతురు అయితే అట్లాగంటావా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నువ్వు ముస్లిం కాదు కాబట్టి కంఫర్టబుల్ ఉంటావు, నువ్వు దళితుడు కాదు కాబట్టి కంఫర్టబుల్ ఉంటావు, నువ్వు అమ్మాయి కాదు కాబట్టి పురుషుడు కూడా కంఫర్టబుల్ ఉంటావు, నువ్వు అది కాదు కాబట్టి నీ కెరీర్ గురించి ఆలోచిస్తావు, అది కాదు కాబట్టి నీ ఉద్యోగం చేసుకోవాలనుకుంటావు, అంతే కదా? ఎవడు బాధపడితే వాడే మాట్లాడాలి. ఇక్కడ మనలో ఎవరైనా కూర్చుంటే ఆయన ఎవరైనా పొడి చేస్తే ఆడొక్కడో పోరాడుకోవాలి, మనం మాట్లాడాలి. అలాగే చెప్తాం మనం. ఈ గదిలో కూర్చున్న వాళ్ళ మీద ఎవరైనా వచ్చి బయట వాళ్ళు దాడి చేస్తే ఆయన కొట్టి చంపుతుంటే కానివ్వండి మీరు మాట్లాడిన ఆయన ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు అంటారా? ఈ గది అలాంటిది, దేశం అలాంటిది కదా. ఈ దేశంలో ఇలాంటి అన్యాయం జరుగుతుంటే మనం చుట్టూ కూర్చులేమా? మనం చూడలేదు దాన్ని. వాడు అన్య మతస్థుడు, వాడు అలాగే కానివ్వండి అని అంటే అక్కలకు కానివ్వండి చంపేశారు. ఎందుకంటే ఆవు మాంసం తింటాడని, దానికి ఏ ప్రూఫ్ లేదు. ఆ తర్వాత ఆ మాంసం వాడి ఇంట్లో ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి పంపిస్తే అది మేక మాంసం అని తెలియదు. అక్కలకు ఎవడు తెచ్చిస్తాడు వెనక్కి? ఆడి పిల్లలకి నీ తండ్రి చెప్తే ఇలా ఒప్పుకుంటావు నువ్వు? బాధ అనిపించట్లేదు ఇలా మాట్లాడుతా అంటే? ఎవడిది ఈ దేశం?